వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అమెరికాను చేరగల సుదూర క్షిపణులను పాకిస్తాన్ అభివృద్ధి చేస్తుందని ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బర్ హెచ్చరించారు. అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థల తాజా అంచనా ప్రకారం 5 ప్రధాన దేశాలు రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్, పాకిస్తాన్ అణు మరియు సాధారణ పేలుడు సామర్థ్యం కలిగిన తదుపరి తరం క్షిపణి వ్యవస్థలను వేగంగా అభివృద్ధి చేస్తున్నాయి. తులసి గబ్బర్డ్ ఇటీవల సంవత్సరాల్లో అత్యంత గంభీరమైన గ్లోబల్ ముప్పు హెచ్చరికల్లో ఒకదాన్ని వెల్లడించారు. కానీ చాలా మంది దాని అసలు స్థాయిని పూర్తిగా అర్థం చేసుకోవడం లేదు. ఇవి సాధారణ బాలిస్టిక్ క్షిపణులు మాత్రమే కాదు, హైపర్సోనిక్ గ్లైడ్ వాహనాలు, దీర్ఘదూర ఖచ్చితమైన దాడి వ్యవస్థలు మరియు గుర్తించడానికి కష్టమైన మొబైల్ లాంచ్ ప్లాట్ఫామ్లు ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ప్రపంచమంతా అమెరికాకు వ్యతిరేకంగా ఆయుధాలు సమకూర్చుకుంటుంది. ఎందుకంటే తమను తాము రక్షించుకోలేని దేశాల పట్ల అమెరికా ఏం చేస్తుందో ప్రపంచమంతా చూసింది. ఇక ముఖ్యమైన మార్పు ఏంటంటే దూరం ఇక భద్రత కాదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఆధునిక క్షిపణి సాంకేతికత వల్ల ప్రత్యర్థి దేశాలు నేరుగా అమెరికా భూభాగాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చు. దీంతో స్పందన సమయం చాలా తగ్గిపోతుంది. అలాగే ప్రస్తుతం ఉన్న రక్షణ వ్యవస్థలకు ఇది సవాల్ అవుతుంది. ఇంటెలిజెన్స్ నివేదికలు వేగంగా జరుగుతున్న సాంకేతిక అభివృద్ధి, ప్రత్యర్థి దేశాల మధ్య వ్యూహాత్మక సహకారం, అలాగే సెకండ్ స్ట్రైక్ సామర్థ్యాలపై పెరుగుతున్న దృష్టిని చూపుతున్నాయి. అంటే మొదటి దాడి జరిగిన తర్వాత కూడా ఈ దేశాలు ప్రతి దాడి చేయగలవు. ప్రత్యేకంగా చైనా మరియు పాకిస్తాన్ పై ఎక్కువ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర కొరియా తన క్షిపణి పరిధిని మరియు సైబర్ సామర్థ్యాలను కూడా పెంచుతోంది. ఇరాన్ తాత్కాలిక వెనుకడుగు వేసినా తిరిగి బలపడే అవకాశం ఉంది. రష్యా మాత్రం అధునాతన ఆయుధాల అభివృద్ధిలో ఇప్పటికీ ముందంజలోనే ఉంది. ఇది భవిష్యత్తులో వచ్చే ముప్పు కాదు, ఇది ఇప్పటికే జరుగుతున్న మారుతున్న వాస్తవం. ఇది ప్రపంచ శక్తుల సమతుల్యతను మార్చుతూ 2026లో జాతీయ భద్రత అంటే ఏంటో మళ్ళీ నిర్వచిస్తుంది. ఏదేమైనా కానీ దీని గురించి ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. జై హింద్, జై భారత్. రోజు చెప్పేదానండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.